హలో అండి. జాన్‌వి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఆహ్, ఎక్కడ అది స్ట్రాబెర్రీ ఫార్మ్ చేస్తున్నారని విన్నాము. ఒకసారి మీ ఇంట్రడక్షన్‌ను, మీ ఫార్మ్ ఒకసారి చూపిస్తారా? ష్యూర్‌గానండి. బేసికల్‌గా నా పేరు జానకిరామరాజు గొట్టుముక్కల. నేను టెంపాలో ఉంటానండి. మేము 3 ఇయర్స్ బ్యాక్ స్ట్రాబెర్రీ ఫార్మ్ ఒక ఎగ్జిస్టింగ్‌ది కొని ఒక 62 ఏకర్స్ ఎగ్జిస్టింగ్. ప్రాపర్టీ 153 ఏకర్స్. తర్వాత మేము పర్మిషన్స్ అన్నీ తెచ్చుకొని, వాటర్ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకొని ఎక్స్పాండ్ చేసామండి. ఇప్పుడు 110 ఏకర్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తాము. సో, బేసికల్‌గా నేను ఐటీ మేనేజర్‌ని. సిటీ గ్రూప్‌లో పనిచేస్తాను. బట్ నాకేంటంటే ఇదేదో మనకి ఇండియా అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి సరదాగా ఇది చేయాలని దిగాము. సో, వెరీ నైస్ అండి. సో, బేసికల్‌గా మా ఫార్మ్‌ని చూపిస్తానండి. ఓకే. ఇది రైట్ నౌ మాకు 110 ఏకర్స్ స్ట్రాబెర్రీ రన్నింగ్‌లో ఉందండి. ఓకే. సో, బేసికల్‌గా మనకి స్ట్రాబెర్రీస్‌లో కూడా అందరికీ తెలిసున్నదేంటంటే రెడ్ బెర్రీస్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఆ రెడ్ బెర్రీస్‌లోనే వెరైటీస్ ఉంటాయండి. సో, హ్మ్. వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు సెన్సేషన్ అని, బ్రిలియన్స్, మెడాలియన్ అయి. బట్ ఎస్పెషల్లీ మేము అన్ని 3 ఫ్లేవర్స్ చేస్తాము. ఎందుకంటే కమ్యూనిటీ ఇప్పుడు మాకెక్కువ ఇప్పటి వరకు అమెరికన్ కమ్యూనిటీని టార్గెట్ చేసాము. మేము చైన్ స్టోర్స్‌ని టార్గెట్ చేసాము. ఓకే. మాకు ఫ్లోరిడాలోనే పెద్ద కంపెనీ విశ్వాము. వాళ్ళతో ఓకే. మేము కొలాబరేట్ అయ్యాం. సేల్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ప్రొడక్షన్ అంతా మేము చేస్తాం. మాకులాగా ఆళ్ళకి ఇంకా ఒక 5, 6 ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ ఓన్ ఫార్మ్ ఒక 800 ఏకర్స్ ఉందండి ఫ్లోరిడాలో. హ్మ్. వాళ్ళకి కాలిఫోర్నియాలో కూడా కొన్ని ఏకరేజ్ ఉంది. వాళ్ళ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మేము వచ్చేటప్పటికి బేసికల్‌గా ఇక్కడ 3 వెరైటీస్‌లో ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడేది సెన్సేషన్ అంటారండి. సెన్సేషన్ దీంట్లో ఏంటంటే ఎక్కువ స్వీట్‌నెస్ ఉంటుందండి. సో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫ్రూట్ చూపించాననుకోండి. ఇది సెన్సేషను. ఇది ఎక్కువ స్వీట్ ఉండి ఇది ఇండియన్ ఎపిటైట్‌కి బాగా సార్ మీ మాట వినిపియట్లేదండి. ఒకసారి దగ్గర పెట్టుకోండి. యాహ్! సో, ఇది ఇండియన్‌కి బాగా నచ్చుతుందండి. ఇది ఓకే. బాగా మార్కెటబుల్ ఇండియన్ స్టోర్స్‌లో. బట్ మేము ఇప్పటి వరకు అసల ఏది కూడా ఇండియన్ టార్గెట్ చేయలేదు. బట్ ఓకే. రీసెంట్‌గా ఏంటంటే మేము కూడా ఐ థింక్ ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎందుకు ఇది ఇండియన్ ప్రొడక్ట్ ఎందుకు ఇండియన్స్‌కి అవైలబిలిటీ ఎందుకు తేలేము అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. సో, ఓకే. అందువల్ల ఏంటంటే ఇండియన్స్ కమ్యూనిటీ కూడా లైక్ చేస్తారు. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో ప్రైడ్ ఫర్ ఇండియన్ కమ్యూనిటీ బికాజ్ మేము అబ్సల్యూట్లీ అనుకునేది అండి. ఏంటంటే మాకు తెలిసినంత వరకు మేమే ఫస్ట్ స్ట్రాబెర్రీ సక్సెస్ఫుల్ ఫార్మర్స్ అండి. సో, ఓకే. ఆహ్, వెరీ నైస్ అండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది యాహ్! మోస్ట్‌లీ స్ట్రాబెర్రీస్ మన ఇండియన్ స్టోర్స్‌లో ఎక్కువ దొరకవనుకుంట కదండీ! మోస్ట్‌లీ యాహ్! వాల్‌మార్ట్ అటువంటి ఆటిల్లో ఎక్కువుంటాయనిపిస్తుంది నాకు. అవునండి. ఓకే. బేసికల్‌గా ఒకటండి అవేర్‌నెస్ లేకపోవడం వల్లండి. ఓకే. రెండోదేంటంటే స్ట్రాబెర్రీ వెరీ హెల్తీ ఫ్రూట్ అండి. ఇదేంటంటే ఒకటి హ్మ్. యాంటీ ఆక్సిడెంట్. హ్మ్. రెండోది హార్ట్‌కి ఈస్ లైక్ ఎ వెరీ హెల్తీ ఫ్రూట్ అండి. సో, హ్మ్. మీరు ఎక్కడ ఏ ప్రైమరీ ఫిజిషియన్స్‌కెళ్ళినా సరే వాళ్ళ ఎపిటైట్‌లో స్ట్రాబెర్రీ కూడా ఒకటని చెప్తారు ఎప్పుడు కూడా. హ్మ్. సో, ఇండియాలో ఎక్కువ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియక ఇండియన్ స్టోర్‌లో పెట్టట్లేదు. మేము ఓకే. ఇండియన్ స్టోర్‌కి పట్టుకెళ్ళినప్పుడు మాకిక్కడ ఎవరు సేల్ అవ్వండి అన్నారు. నేను హ్మ్. ఫ్రీగా ఇచ్చానండి లాస్ట్ వీక్. ఇచ్చిన ఓకే. తర్వాత వాళ్ళు తిని చూసి వాళ్ళు హ్మ్. పబ్లిక్స్‌లో కొనుక్కున్న దానికి దీనికి ఒరిజినాలిటీ డిఫరెన్స్ ఉంది. హ్మ్. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు లాస్ట్ 2 డేస్ నుంచి దే కీప్ కాలింగ్ మీ గెట్ మీ మోర్ అని. సో, ఓకే. మాకు 110 ఏకర్స్‌లో మా ప్రొడక్షన్ ఎవ్రీ ఇయర్ 1000 పౌండ్స్ ఉంటదండి. ఓకే. సో, మాకేంటంటే ప్రొడక్షన్ ఇష్యూ లేదు. ఓకే. ఆహ్, సేల్స్ ఈ సంవత్సరం కొద్దిగా ఇష్యూ అయిందండి. బేసికల్‌గా హ్మ్. ఆహ్, మాకు కాంపిటీషను మెక్సికో తర్వాత కాలిఫోర్నియా మార్కెట్ ఎర్లీగా వాళ్ళు ప్రొడక్షన్ చేయడం వల్ల. సో, హుహు. కానీ బట్ ఏంటంటే ఫ్లోరిడా ఫ్రూట్ కాలిఫోర్నియా కన్నా బెటర్ క్వాలిటీ, బెటర్ టేస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడున్న హాట్ వెదర్‌కి ఓకే. ఈ హాట్‌నెస్ వల్ల ఫ్రూట్ స్వీట్‌నెస్ పెరుగుతుందండి. ఓకే. సో, ఇక్కడేంటంటే 2 బ్లూమ్స్ ఉంటాయి. ఇది సెకండ్ బ్లూమ్. ఫస్ట్ బ్లూమ్ ఏంటంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో ఫ్రూట్ వస్తదండి. ఓకే. సో, అక్కడ కోల్డ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల స్వీట్‌నెస్ తక్కువుంటది. బట్ జనవరి 15థ్ నుంచి ఆ టెంపరేచర్‌లు పెరిగే కొద్దీ ఏప్రిల్ మిడ్ వరకు ఫ్రూట్ యొక్క స్వీట్‌నెస్ పెరుగుతది. బికాస్ ఆఫ్ హాట్ టెంపరేచర్స్ వల్ల. ఓకే. సో, అంటే ఇప్పుడు ఆహ్, ఈ ఫ్ ఇక్కడ లోకల్‌గా పండడం వల్ల అండ్ లోకల్ క్విక్ డెలివరీస్ వల్ల ఈ ఫ్రెష్‌నెస్ ఎక్కువుంటదంటారు కదా! డెఫినెట్‌గా. ఎందుకంటే రైట్. మీకు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మాక్సిమం హ్మ్. 1 వీక్ నుంచి 10 డేసే ఉంటది. మీరు ఓకే. సపోజ్ అందులోనే ఏంటంటే కోల్డ్ ఫ్రోజన్‌లో పెడితే ఫ్రూట్ టేస్ట్ మారిపోతుంది. రెండోది కొంతమంది కడిగిన తర్వాత దాస్తారు. కడిగి హ్మ్. వాటర్ వాటర్ మనం ఎప్పుడు తినే ముందు కడుక్కొని తినాలండి.
సో, ఓకే. కడిగేసి దాస్తే కనుక వాటర్ అబ్జర్వ్ అయ్యి టేస్ట్ కూడా మారిపోద్దండి. ఓకే. మీకు మెక్సికో నుంచి, కాలిఫోర్నియా నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రావెల్ అవ్వడం మినిమమ్ 2, 3 డేస్ పడతది ట్రక్కుల్లో. హ్మ్. సో, డెఫినిట్‌గా ఫ్రెష్‌నెస్ పోతుందండి. హ్మ్. తర్వాత రెండోది క్వాలిటీ కూడా అంత ట్రావెల్ అయ్యేటప్పటికి దానికి ఫ్రూట్ కూడా కొంత లిటిల్ స్ట్రెస్ కూడా ఉంటది. హ్మ్. సో, ఫ్లోరిడా ఫ్రూట్ క్రేజీ అండి. మామూలుగా మెక్సికో కానీ, కాలిఫోర్నియాతో పోలిస్తే ఫ్లోరిడా ఫ్రూట్ ఆల్‌వేస్ పీపుల్ లైక్ ఇట్ అండి. హ్మ్. హుహు. హ్మ్. సో, ఇక్కడ మాకు స్ట్రాబెర్రీ గ్రోవర్స్ అసోసియేషన్ ఉంది. వాళ్ళు యాడ్‌లు కూడా ఇస్తారు. ఓకే. యాహ్! సో, వెరీ నైస్ అండి. సో, ఇది మన లోకల్ ఇండియన్ స్టోర్స్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయడానికి చూద్దామండి. ఫర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియన్స్ కన్స్యూమర్స్ ఎళ్లి కొనగలిగితే డెఫినెట్ మీకు ఒక సేల్ ఉంటది. ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి మాకు ఉంటది. ఇండియన్ స్టోర్స్‌కి ఉంటది. డెఫినెట్‌గా ఆహ్, అండి. ఈ వీడియోస్ ఎలాగో షేర్ చేద్దాము. అండ్ ఈ మెథడ్స్ మీరు ఎలా అండి ఇప్పుడు ఇది రైజ్డ్ బెడ్సా ఇది? ఇవి రైజ్డ్ బెడ్స్ అండి. హ్మ్. దీనికి కూడా మాకు స్పెసిఫిక్ సైజ్ ఉంటుందండి. మాకు ఆల్రెడీ హుహు. డిజైన్ చేసింది. ఈవెన్ ఓకే. ట్రాక్టర్ల ద్వారానే ఏస్తాం బెడ్స్. ఓకే. సో, ఈవెన్ ప్లాస్టిక్ మీకు తెలిసినదే కింద డ్రిప్ టేప్ ఉంటది. సో, ఓకే. ఇదంతా కూడా మనం ట్రాక్టర్స్ ద్వారానే ఆటోమేటెడ్ ఫ్యాషన్‌లోనే ఏస్తామండి. ఓకే. దీనికి సైజులున్నాయండి. ఇది 20 ఇంచెస్ హైట్ ఉండాలని, ఓకే. అయన్నీ మీకు హ్మ్. కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. సో, యాహ్! అంటే బా స్ట్రక్చర్డ్‌గా ఉంది ఇదంతాను. వెరీ వెల్ స్ట్రక్చర్డ్ అండి. అంటే వెరీ మ్యాన్ పవర్ రిక్వైర్‌మెంట్ చాలా ఎక్కువుంటదండి ఇందులో ఈ పికింగ్‌కి? బాగానండి. బాగా. హ్మ్. అంటే మీకు అంటే క్రాప్ కూడా టూ ఎక్స్‌పెన్సివ్ అండి. మీకు హ్మ్. ఇనిషియల్‌గా మీకు 15,000 పర్ ఏకర్స్‌కి జేబులో పెట్టుకోవాలి. ఎండ్ హ్మ్. ఆఫ్ ద క్రాప్ వచ్చేటప్పటికి 30,000-40,000 మినిమమ్ ఎక్స్‌పెన్స్ అండి. హ్మ్. సో, జనరల్‌గా చాలా ఫార్మర్స్ ఈవెన్ వైట్ కమ్యూనిటీ కూడా ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎగ్జిట్ అయిపోతారండి. హ్మ్. 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 ఎందుకంటే ఒక్క సీజన్ దెబ్బ కొట్టినా దే ఆర్ ఔట్ ఆఫ్ ద గేమ్. రైట్. సో, అదేనంటే మేము కూడా ఇప్పుడు ఇంత ఇంపోర్ట్ మనం అక్కడి నుంచి ఉండేటప్పటికి చీప్ అయిపోవడం వల్ల ఎనీవే ప్రైస్ కాన్షియస్‌గా ఉండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత ఫ్రెష్ అనేది చూసుకోకుండా తినడం వల్ల ఇంకా లోకల్‌ది పెద్ద అడ్వాంటేజ్ ఏమి లేదనిపిస్తది జనాలకి. యాహ్! బట్ ఆ టేస్ట్ ఒకసారి అలవాటైతే ఇంకా ప్రీమియం అన్నా సరే ఇక్కడ లోకల్‌గా కొంటారు కదండీ. డెఫినెట్‌గాను. ఇప్పుడు మీకు పైన్ బెర్రీ ఉందండి. పైన్ బెర్రీ మీకు ఫోను దగ్గర పెట్టుకోండి ఒకసారి ఇన్‌బీట్‌లో. పైన్ బెర్రీ మీకు చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. పైన్ బెర్రీ హ్మ్. ఫోటోస్ పంపుతాను. హ్మ్. ఏంటంటే ఇప్పుడు ఇది మీకు సీజన్ నవంబర్, డిసెంబర్‌లో 1 పౌండ్ $5 ఉంటే పైన్ బెర్రీ $10 ఉంటుందండి. బికాజ్ హ్మ్. ఇట్స్ టెక్స్చర్ గానీ, టేస్ట్ గానీ ఇట్స్ టోటల్ డిఫరెంట్. హ్మ్. బేసికల్లీ ఫ్లోరిడా యూనివర్సిటీకి పేటెంట్స్ ఉన్నాయి. మనం గ్రో చేస్తే వాళ్ళకి కూడా కొంత మనీ కట్టాలండి ఎవ్రీ ఓకే. హ్మ్. అది కూడా ఏంటంటే స్ట్రాబెర్రీ అసోసియేషన్ గ్రోవర్ మెంబర్ అయ్యి ఉండాలి. ఓకే. హ్మ్. వాళ్ళకే ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. బయటోళ్ళకి ఉండవండి. సో, హ్మ్. మేము గ్రోవర్ అసోసియేషన్ కూడా ఎవ్రీ ఏకర్‌కి $50 కడతాం. హ్మ్. ఎవ్రీ ఇయరు. హుహు. అది యూనివర్సిటీకి ఫండింగ్ చేస్తామండి ఫర్దర్ రీసెర్చ్‌కి. సో, హ్మ్. వి హావ్ వెరీ స్ట్రీమ్‌లైన్డ్ ఆర్గనైజేషన్ అండి. సో, ఓకే. వెరీ వెరీ నైస్ అండి. యాక్టివ్ పార్టిసిపెంట్స్. యాహ్! నైస్ అండి. అంటే చాలా కష్టపడి 10 ఏకర్స్ చేస్తున్నారు. అసల ప్రైస్ పాయింట్ కరెక్ట్‌గా వస్తే ఇంకా చాలా బావుంటదయితే. డెఫినెట్‌గా. యాహ్! హ్మ్. సో, ప్రైస్ పాయింట్ మార్కెట్ మనం అవైలబుల్ ఇప్పుడు ఇండియన్‌కైతే ఎవరికీ అవైలబిలిటీ లేదండి. హ్మ్. హ్మ్. ఇండియన్ స్టోర్స్‌లో ఎక్కడాని. సో, ఓకే. మనకి ఇదొక ఆపర్చునిటీ ఫర్ ఇండియన్స్‌కి. అందులోని ఇప్పుడు మీరు పబ్లిక్స్‌లోని, కాస్కోలో కొంటే బ్రిలియన్స్, మెడాలియన్ అవి అవైలబుల్ ఉంటాయి. అవి మీకింత టేస్ట్ ఉండవండి. సో, ఓకే. అమెరికన్స్ అంటే దే డోంట్ డిఫరెన్షియేట్. దే ఓన్లీ హ్మ్. వాళ్ళేంటంటే బేసికల్‌గా స్ట్రాబెర్రీ హెల్తీ రీజన్స్ కోసం తింటారు. ఓకే. టెక్స్చరు, స్మెల్ అయి బానే ఉంటాయి ఏ వెరైటీ అన్నా. హ్మ్. బట్ హ్మ్. స్వీట్‌నెస్‌కొచ్చేటప్పటికి ఓన్లీ సెన్సేషన్ దట్ ఈస్ మోస్ట్ ఫేవరబుల్ అంటే మనకి ఇండియన్స్ బాగా లైక్ చేస్తారండి అది. ఓకే. యాహ్! హ్మ్. సో, సరేనండి. వెరీ ఇంకోటేంటంటే నైస్ ఇది అండి. హ్మ్. వెరీ ఎక్స్‌పెన్సివ్ క్రాప్ అండి. వెరీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. ఊరికే అందరూ చేద్దామని చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నోళ్ళున్నారండి. అదేనండి. హ్మ్. అంటే చాలా రిస్కీ క్రాపు. వెరీ అండి. ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మీరు చేయగలుగుతున్నారిది. సంహౌ హ్మ్. మేమేంటంటే ఒక వైట్ ఫార్మర్‌తో ఆయన మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫార్మర్ ఇన్ హిల్స్‌బరో కౌంటీ అండి. ఆయనతో ఓకే. మేము కొలాబరేట్ అయ్యి ఆయన దగ్గర బేసిక్స్ నేర్చుకొని ఇప్పుడు ఆయన చనిపోయాడు లాస్ట్ ఇయర్. వాళ్ళ అయ్యో! అబ్బాయి హ్మ్. మాతో అసోసియేట్ అయ్యాడు. హ్మ్. ఆయనకి కూడా కొంత లీజ్‌కి ఇస్తాం మేము అబ్లిగేషన్‌తోని. ఓకే. లీజ్ హ్మ్. కూడా వెరీ గుడ్ అమౌంట్ అండి. ఎకరానికి 2,000 ఇస్తారాళ్ళు. యాహ్! వెరీ నైస్. హ్మ్. అంటే ఇది మనం స్టోర్స్ ద్వారా
ఒక విధంగాను. ఇంకా డైరెక్ట్‌గా కన్స్యూమర్‌కి మనం షిప్ చేయాలంటే ఈ పెరిషబిలిటీ ఎక్కువ వల్ల షిప్పింగ్ చార్జెస్ చాలా ఎక్కువవుతాయేమో గదా! అదొక్కటే అండి. అంటే లోకల్ ఫ్లోరిడా అయితే అదొక సినారియో అండి. మన ఔట్ సైడ్ హ్మ్. ఫ్లోరిడా అంటే ఇంకోటేంటంటే షిప్పింగ్‌లో కూడా జనరల్‌గా మేమేం చేస్తామంటే ఫ్రూట్ కోసిన వెంటనే మనకిక్కడ ట్రక్స్ ఉన్నాయండి. ఇండివిడ్యుయల్‌గా మనకి హ్మ్. ట్రక్స్. హ్మ్. ఇవి తీసుకెళ్ళి కూలర్‌లో మాకు విశ్వాంతో టై అప్ అయ్యాం కాబట్టి ఆ కూలర్‌లో డ్రాప్ చేసేస్తాం వితిన్ 3, 4 అవర్స్‌లో. హుహు. హ్మ్. కూలర్‌లో ఇమ్మీడియేట్‌గా మీకు ఫ్రూట్‌ని 30 డిగ్రీస్, 32 డిగ్రీస్ టెంపరేచర్‌కి తీసుకొచ్చేస్తారండి ఫ్రూట్‌ని. హ్మ్. ప్రీ ఆ కూలింగ్ ఫ్రెష్ చేస్తున్నారు ఇప్పుడు వెంటనే. ఆ ఫ్రెష్‌నెస్ కాపాడడానికి మాటండి. హ్మ్. హ్మ్. సో, తర్వాత నెక్స్ట్ డే మార్నింగు స్టోర్స్‌కి షిప్‌మెంట్ ఎళ్ళిపోతుందండి. ఓకే. నైస్. యాహ్! హ్మ్. యాహ్! బావుందండి. హ్మ్. వెరీ నైస్ అండి. సో, ఒకసారి వస్తామండి. వచ్చినప్పుడు ఒకసారి చూపిద్దురు గాని నాకు వెరీ ష్యూర్ అండి. ఇంట్రెస్టింగ్ ఇంత పెద్ద స్కేల్‌లో ఫార్మింగ్ అంటే నేను ఎప్పుడు చూడలేదు. ష్యూర్‌గా అండి. డెఫినిట్‌గా ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఫర్ ఇండియన్ కమ్యూనిటీ అండి. డెఫినెట్‌గా అండి. డెఫినిట్‌గా అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈవెన్ దో వెదర్ ఐ మేక్ మనీ ఆర్ నాట్ అది సెపరేట్ స్టోరీ గానీ. ఫార్మింగ్ అంటేనే పెద్ద గ్యాంబ్లింగ్ అండి. చివరికి డెఫినిట్‌గా. ఏదొచ్చినా రాకపోయినా ప్రైడ్ ఫ్యాక్టర్ అనేదైతే గట్టిగానే ఉంటది అందరికి మనకి. అదే. సో, వెరీ నైస్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ అండి. బై. ఓకేనండి. బై.